మరియు నాతో వచ్చినటువంటి ఎస్టీ పిఆర్టీ సంఘాల మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు గంధం నారాయణరావు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 20 సంవత్సరాలు పనిచేశాను. డిగ్రీ కాలేజీలో 14.5 సంవత్సరాలు పనిచేశాను. నేను ఇంచుమించుగా 30 సంవత్సరాల పాటు అసోసియేషన్ లీడర్గా పనిచేశాను. నేను ఇంచుమించుగా పనిచేసిన అన్నాళ్ళలో మొట్టమొదటి ఒకేసారి నేను పోటీ ఎదుర్కొన్నాను తప్ప, ఎదుర్కోవడం అంటే నా ప్రత్యర్థికి నాకు 300 వస్తే అవతల ఎక్కువ 1 వచ్చేవాడు తప్ప ఎప్పుడు కూడా నేను ఎనానమిస్తాను. ఎందుకు అంటే మనం చేసేటువంటి సేవలు అటువంటివి. ఆ విధంగా మనం చేసుకుంటూ వచ్చాం డిగ్రీ కాలేజీలో. అదేవిధంగా ఇప్పుడు ఇంకా మనకి ఈస్ట్ వెస్ట్కి ఆదికవి అన్నా యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీకి 438 కాలేజీలు ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజీలు ప్రజెంట్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎఫిలియేటెడ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది. ఈ అన్నింటి యొక్క పరిస్థితుల్లో మన లాంటి మిత్రులు అందరూ కూడా ఏం చెప్పారంటే, నాకు ఉంది సమస్యల మీద మీకు అవగాహన ఉంది, మీరు శాసన మండలికి ఎలక్షన్ వస్తుంది అక్టోబర్ 1ని అనౌన్స్మెంట్ ఇచ్చారు. నాకు అంతకన్నా ముందే వస్తాయి, మీరు పోటీ చేయాలంటే ఆలోచించి సార్ చెప్పినట్టుగా అక్టోబర్ 15 అంటే ఇంచుమించుగా నేను మొదలుపెట్టిన 3 నెలల తర్వాత మొదలుపెట్టిన నా ప్రత్యర్థులు ఎవరైనా సరే, అంటే నేను కమిట్మెంట్ తోటి ఈ సంఘాలు మద్దతు ఇస్తాయా ఇవ్వనేది కాదు, నేను ముందుకు దిగి నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. అంటే మనకి ఉపాధ్యాయులకి ఏదో రకం మేలు చేస్తాడనేటువంటి నమ్మకం వాళ్ళు కలిగి అన్ని సంఘాల ముందుకు వచ్చి నాకు మద్దతు ఇస్తుంది. అందులో భాగంగానే మరి నేను ఈ చిన్న మేనిఫెస్టో పెట్టాను, చూడండి. అది ఎప్పుడంటే అక్టోబర్ 15 పెట్టింది. అంటే అందులో ఏంటంటే ఫస్ట్ మన ఉపాధ్యాయుల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ పొందడానికి లేకుండా పోయింది. అది ఆ విషయం అయితే నాకు పూర్తిగా అవగాహన ఉందండి. ఎందుకంటే ఆ టైంలో నేను జూనియర్ కాలేజీలో పనిచేశాను. మరి 84 నుంచి 86 వరకు చక్కగా పనిచేసింది. ప్రమోషన్లు వచ్చి 86 నుంచి 98 మధ్యలో ఈ కామన్ సీనియారిటీ గురించి కోర్టులో పెడేయడం వల్ల ఆగిపోయాను. ఆ టైంలో మరి 2 జీవోలు ప్రభుత్వం ఇచ్చి ఈ ఇద్దరిని కూడా ప్రమోషన్కి సెట్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళా 98 నుంచి ప్రమోషన్ ప్రారంభమై 2001 డిసెంబర్ వరకు చక్కగా జరిగింది. మధ్యలో ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ జడ్పీ గవర్నమెంట్ గొడవ తేలకుండగానే ఇక మీరు మిత్రులు ఇంకా ఉన్నారు కదండి, ఇంకా స్కూల్స్ ఉన్నాయి కదండి, ఆ స్కూల్స్ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టాలని అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఈ విధంగా ఆగిపోయిందని సభాముఖంగా చెప్పారు. ఎందుకంటే అప్పుడున్న కమిషనర్ గారికి, అంటే ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి అందుపట్టలేదు. మళ్ళీ ఇందులోకి ఎలా వస్తాయి, అసలు ఈ గొడవ జరిగింది, ఇవన్నీ తెచ్చుకోవడం తర్వాత చూద్దామని పట్టడం. ఆ తర్వాత అది అయిపోయింది. అది 18 సంవత్సరాలు అయింది. కానీ నాన్ టీచింగ్ కోటా 10% కోటా మాత్రం చక్కగా వాళ్ళకి ప్రమోషన్ వస్తాం. మరి 98లోని 2001 వరకు ప్రమోషన్ వచ్చిన వ్యక్తులు ఇవాళ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ గాను, డిగ్రీ కాలేజీ లెక్చర్లు కానీ వెళ్ళిపోయారు. మరి మన మిత్రులు ఇక్కడ ఈ 18 సంవత్సరాల్లో 67, 58 నిండిపోయిన వాళ్ళు తిరిగి, అది మన యొక్క చరిత్ర. మరి అది అలా కాకుండా 98లో ఏ విధంగా అయితే జీవోలు ఇచ్చి ఆ ఫైల్ తెరిపించారో, అదే మాదిరిగా నాన్ టీచింగ్ కోటాల మాదిరిగా 40% కూడా ప్రమోషన్లు వచ్చేలాగా మనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సెకండరీ ఇయర్ టీచర్లకి
ప్రమోషన్ కల్పించిన వాళ్ళు అవుతాం మనం ఇక్కడ స్టాగ్నేషన్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళకి రావట్లేదు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళకపోవడం వల్ల ఆ 40% కోటా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి లేదండి. మనకి ఎప్పుడైనా ఇవ్వాల్సింది జూనియర్ కాలేజీలో, అదే ఆగిపోయింది. ఇటువంటి ఈ చైన్ రియాక్షన్ చూసారు ఈ లింకు. కాబట్టి కంపల్సరిగా మనం పెంచి మీ అందరికీ ప్రమోషన్లు వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే ఒక దారి ఉంది, చక్కటి దారి, ఆ దారి అడ్డం వేశారు, దాన్ని మనం తెరిపించుకుంటే మనం వెళ్ళడానికి ఈజీ అవుతుంది. అలా చేద్దామని చెప్పి సమాపంగా తర్వాత మరి 2004 కన్నా ముందు చేరినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, మన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానివ్వండి, అందరికీ పెన్షన్ ఉంది. మరి 2004 తర్వాత చేరినటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగులకి మరి సిపిఎస్ అంటున్నారు. మరి ఆ సిపిఎస్ అనేటువంటిది చాలా అన్యాయం అన్నమాట. ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు మనం ఏం ఆలోచన చేస్తాం, మనకు భద్రత, మనకు ఉద్యోగానికి ఒక భద్రత ఉండాలి, మనకు చక్కటి పెన్షన్ కావాలి. అది లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది రావక్కర్లేదు. ఎందుకంటే ఎందుకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు మనం బయట ఉన్నటువంటి నవేడేస్ పద్ధతి. అందుకని ఆ సిపిఎస్ని పూర్తిగా రద్దు చేయించడానికి నేను బాధ్యత తీసుకున్న వంతుగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత పిఆర్సీ, మరి పిఆర్సీ చూసినట్టయితే మనకు 30 నెలల కిందట పిఆర్సీ రావాలి. అలా రాకుండా ఇప్పుడు పిఆర్సీ ఇస్తారు. ఇస్తే ఏం చేస్తారు కదా, పిఆర్సీలో మనం చూసాం అన్ని నోట్స్లను పోసేస్తారు. 6 నెలల నుంచి అంతా మానిపించండి. దీనివల్ల మనం ఆర్థికంగా చాలా నష్టపోతాం. అదే మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో పొంది లేదా ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో కూడా యూజీసీ స్కేల్ పొందుతున్నటువంటి అధ్యాపకులను చూసుకున్నట్టయితే మరి ఎప్పుడైతే పిఆర్సీ కమెన్స్మెంట్ అవుతుందో అప్పటి నుంచి మానిటరీ బెనిఫిట్తో కూడినటువంటి పిఆర్సీ మాత్రమే ఇస్తారండి. 3 years అయినా 4 years మనం కూడా ఆ విధంగా జీవోల్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల మీద నేను పోరాడతానని చెప్పి మనకు కావాల్సిన విధంగా జీవోలు తీసుకొస్తానని చెప్పి మీకు సభలో తెలియజేస్తాను. తర్వాత నేను చిన్న మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో వేసేస్తారు ఇష్టం. మహిళా ఉపాధ్యాయులకైతే పక్క మండలం ఇవ్వాలి తప్ప డివిజన్ దాటించాల్సిన అవసరం లేదు. మనకి కూడా 55 ఏళ్ళు దాటినటువంటి ఎవరికైనా సరే ఈ ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయింపు కోరే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి నా పద్ధతి ప్రకారంగా నేను కృషి చేస్తానని చెప్పి ట్రాన్స్ఫర్ గురించి సార్ చెప్పారు. దాంట్లో మనం ట్రాన్స్ఫర్ మీద ఉపయోగపడాలి. ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు కూడా SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.